హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను అసలు సిఎస్ఈ రిపోర్ట్ అంటే ఏంటిది, ఇది మనకి దేనికి యూజ్ అవుతుంది, వీసా ఇంటర్వ్యూ అప్పుడు మనకి దీని వల్ల ప్రయోజనం ఏంటిది మొత్తం ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ ఈ సిఎస్ఈ ఫుల్ ఫామ్ ఏంటిది అంటే, సిఏ అంటేనేమో మనకి తెలిసిందే చార్టెడ్ అకౌంటెంట్, సిఈ అంటేనేమో చార్టెడ్ ఇంజనీర్. ఈ సిఎస్ఈ రిపోర్ట్ అంటే ఒక్క డాక్యుమెంట్ కాదు, సిఏ ఒక రిపోర్ట్ అండ్ సిఈది ఇంకొక రిపోర్ట్ ఉంటది. ఈ సిఎస్ఈ రిపోర్ట్లనే సిఎస్ఈ సర్టిఫికేట్, సిఏ నెట్వర్క్ సర్టిఫికేట్ అండ్ సిఏ డాక్యుమెంట్, సిఈ డాక్యుమెంట్ అని అంటారు. ఫస్ట్ సిఏ రిపోర్ట్ గురించి మాట్లాడదాము. మన సిఏ రిపోర్ట్ అనేది ప్రాక్టీస్ లో ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ లెటర్ హెడ్ పైన ఉంటది. ఫార్మాట్ చూపిస్తా. ఈ రిపోర్ట్ లా మీ స్పాన్సర్ ఎవరైతే ఉంటారో వాళ్ళది నెట్వర్క్ మెన్షన్ చేసి ఉంటది. మల్టిపుల్ స్పాన్సర్స్ ఉంటే ఆ మల్టిపుల్ స్పాన్సర్స్ కూడా నెట్వర్క్ ని మనం మన రిపోర్ట్ లో చూపించచ్చు. ఒకవేళ మీరే మీ స్పాన్సర్ అంటే సెల్ఫ్ స్పాన్సరింగ్ అయితే మీ నెట్వర్క్ ని కూడా ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేపియచ్చు. నార్మల్ గా ఎవరన్నా ఫైనాన్షియల్ ఆర్ ఇన్కమ్ ప్రూఫ్స్ అడిగితే మనం ఒకవేళ స్పాన్సర్ సాలరీడ్ అయితే పే స్లిప్ అండ్ ఆఫర్ లెటర్ చూపిస్తాం, అండ్ ఉంటే ఐటీఆర్ చూపిస్తాము. బిజినెస్ అయితేనేమో జస్ట్ ఐటీఆర్ చూపిస్తాము. అగ్రికల్చర్ అయితేనేమో మీ సేవా ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ పట్టాదారి పాస్బుక్ చూపిస్తాము. రెంటల్ ఇన్కమ్ డిపెండెంట్ అయితేనేమో రెంటల్ అగ్రిమెంట్ అండ్ ఉంటే ఐటీఆర్ కూడా చూపిస్తాము. కొన్నిసార్లు మన నెట్వర్క్ ని చూపించడానికి జస్ట్ ఐటీఆర్, ఇంతకు ముందు చెప్పిన డాక్యుమెంట్స్ అండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ సరిపోవు. కొన్నిసార్లేమో మన దగ్గర ఉన్న ఈ డాక్యుమెంట్స్ సపోర్టింగ్ కోసం కరెక్ట్ గా ఉండవు అండ్ ఐటీఆర్ ఒకటి పర్ఫెక్ట్ ఉంది అనుకున్నా గానీ జనరల్ గా మన ఐటీఆర్ లో మన యాన్యువల్ ఇన్కమ్ ఎంతనో ఉంటది, ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుంది, ట్యాక్స్ ఎంత కడుతున్నాం అనేది ఉంటది. అంతేగాని ఒకవేళ మీకు ఏమైనా అసెట్స్ అంటే ఆస్తులు ఉంటే వాటి వాల్యూ ఎంత, మొత్తం ఎన్ని అసెట్లు ఉన్నాయి, ఇట్లాంటివి మెన్షన్ చేసి ఉండవు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లా మన దగ్గర సిఏ రిపోర్ట్ ఉంటే మన వీసా ఇంటర్వ్యూ అప్పుడు వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లాగా మనకి యూజ్ అవుతుంది. మన సిఏ రిపోర్ట్ లా ఇప్పటిదాకా చెప్పిన డిఫరెంట్ సోర్సెస్ అన్నిటివి ఒక సమరీ లాగా ఉంటది. సో ఇట్లా మొత్తం నెట్వర్క్ అంతా సింగిల్ ప్లేస్ లో మెన్షన్ చేసి ఉంటది కాబట్టి ఫైనాన్షియల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే మనకు కూడా కొంచెం సింపుల్ అవుతుంది. ఈ సిఏ రిపోర్ట్ లో ఏమేమి మెన్షన్ చేసి ఉంటాయి అండ్ ఫార్మాట్ ఎట్లుంటదంటే, ఇట్లా స్టార్టింగ్ లో సిఏది ఒక డిక్లరేషన్ ఉంటది అండ్ ప్రతి సిఏ రిపోర్ట్ కి ఇట్లా ఒక యూడిఐఎన్ అంటే యూనిక్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ అసైన్ అవుతుంది. నెక్స్ట్ పర్సనల్ ఆర్ ఫ్యామిలీ ఫండ్స్ అంటే మీ స్పాన్సర్ లై సేవింగ్స్ లాంటివి, నెక్స్ట్ మీ స్పాన్సర్ లది యాన్యువల్ ఇన్కమ్ అండ్ ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే అది కూడా యాడ్ చేయొచ్చు. అట్లనే ఏమైనా ల్యాండ్లు, ఇల్లుల లాంటివి ఉంటే అట్లాంటి ఇమ్మూవబుల్ అసెట్స్ ని కూడా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. నార్మల్ గా ఫస్ట్ పేజ్ లో సమరీ ఉంటది, తర్వాత పేజెస్ లో ఆ సమరీది కంప్లీట్ బ్రేకప్ పర్టికులర్స్ ఉంటాయి. ఇట్లా ప్రతి పేజ్ లో సిఏది సైన్ అండ్ స్టాంప్ కూడా ఉంటది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దీంట్లో మీ మొత్తం అసెట్స్ బోత్ మూవబుల్ అండ్ ఇమూవబుల్ అసెట్స్ మెన్షన్ చేసి ఉంటాయి. ఇమూవబుల్ అసెట్స్ కిందకి ఏమేమి వస్తాయి అంటే ఇల్లు, ల్యాండ్, అపార్ట్మెంట్, ఫ్లాట్, కమర్షియల్ ప్రాపర్టీస్ ఎక్సెట్రా ఇట్లాంటివి వస్తాయి. మూవబుల్ అసెట్స్ కిందకేమో బ్యాంక్ బ్యాలెన్స్, ఫిక్స్డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్స్, ఎల్ఐసి, గోల్డ్, కారు ఎక్సెట్రా ఇట్లాంటివి వస్తాయి. ఒక్కొక్క రిపోర్ట్ ది ఫార్మాట్ ఒక్కొక్కలాగా ఉంటది, బట్ మొత్తానికి కంటెంట్ ఇంతే ఉంటది. మాక్సిమం సీఏలు మీ నెట్వర్క్ సర్టిఫికేట్ లా జస్ట్ మీ ఆస్తులను రాస్తారు. అట్లనే కొంతమంది సీఏలు మీ అసెట్స్ తో పాటు లయబిలిటీస్ అంటే మీ అప్పులను కూడా మెన్షన్ చేస్తారు. లయబిలిటీస్ ఇన్ ద సెన్స్ హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ ఎక్సెట్రా ఇట్లాంటివి మెన్షన్ చేస్తారు. నా పర్సనల్ సీఏ రిపోర్ట్ అయితే జస్ట్ అసెట్స్ మెన్షన్ చేసి ఉండే. నెక్స్ట్ సిఈ రిపోర్ట్ గురించి మాట్లాడితే అది కూడా సేమ్ ఇంతకు ముందు లాగానే ఒక సిఈ లెటర్ హెడ్ మీద ఉంటది. దీంట్లో మీ ఇమ్మూవబుల్ అసెట్స్ అంటే ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయో దాని వాల్యూ ఏందో మొత్తం మెన్షన్ చేసి ఉంటది. మీరు సిఈకి మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ చూపిస్తే వాళ్ళు దాని బేసిస్ పైన ఇట్లా సిఈ రిపోర్ట్ ఇస్తారు. ఆ సిఈ రిపోర్ట్ ని తీసుకొచ్చి మీరు సిఏకి ఇస్తే దాని బేసిస్ మీద మన నెట్వర్క్ సర్టిఫికేట్ లా ఇంత వర్త్ ఇమ్మూవబుల్ అసెట్స్ ఉన్నాయి అని మెన్షన్ చేస్తారు. మీరు జస్ట్ సిఏ దగ్గరికి పోయి ఇట్లా వీసా కోసం నెట్వర్క్ సర్టిఫికేట్ కావాలి అని అంటే మీ దగ్గర అవైలబుల్ ఉన్న డాక్యుమెంట్స్ మీద అండ్ మీరు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ బేసిస్ పైన మీకు ఇట్లా ఒక సిఏ రిపోర్ట్ తయారు చేసి ఇస్తారు. ఒకవేళ మీ దగ్గర సమ్ ప్రూఫ్ లేకపోతే ఇట్లా యాజ్ పర్ ద సెల్ఫ్ డిక్లరేషన్ అని కూడా రాస్తారు. బట్ ఇట్లా కాకుండా మాక్సిమం అన్నిటికీ ప్రూఫ్స్ ఉండేటట్టు ట్రై చేయండి. యాజ్ పర్ సెల్ఫ్ డిక్లరేషన్ అంటే అంత బాగుండదు. ఆఫ్ కోర్స్ ఇక ఆప్షన్ లేనప్పుడు ఏం చేయలేము. ఇట్లా మీరు సీఏతో మాట్లాడితే మీ పర్టికులర్ కేసుకి ఎట్లా చేయాలి అని ఇంకా మీకు జర ఎక్కువ క్లారిటీ వస్తుంది. అట్లనే మన సిఈ రిపోర్ట్ కోసం కూడా ఎవరిని కాంటాక్ట్ కావాలి అని అడిగితే ఈ సీఏలకు తెలిసిన సిఈ డీటెయిల్స్ కూడా ఇస్తారు. నార్మల్ గా సిఏ రిపోర్ట్ కోసం 3-4 వేలు అండ్ సిఈ రిపోర్ట్ కోసం 3-4 వేలు తీసుకుంటారు. బట్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే 2 కలిపి 3-4 వేలలో కూడా ఇస్తారు. కొంతమందికి 10K దాకా కూడా తీసుకుంటారు. అట్లనే మీ దగ్గర సిఏ ఎవాల్యుయేషన్ కోసం సబ్మిట్ చేయడానికి డాక్యుమెంట్స్ ఉన్నాయా, లేదంటే సపోర్టింగ్ ప్రూఫ్ కోసం సమ్ డాక్యుమెంట్ లేదా అన్న దాని బేసిస్ పైన కూడా కొంచెం మీ ఖర్చు అటు ఇటు అవుతుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కొంచెం గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ గురించి కూడా మీరు సిఏ రిపోర్ట్ లో మెన్షన్ చేపిద్దాం అనుకుంటున్నారు. సో ఇట్లాంటి కేసెస్ లా గోల్డ్ వాల్యుయేషన్ కోసమో ఏదైనా షాప్ కి పోయి డాక్యుమెంట్ కావాలి అని అంటే
ఇంకా ₹1000 దాకా ఎక్స్ట్రా అవుతుండొచ్చు. ఆల్సో ఇట్ డిపెండ్స్, మీరు పోయే సిఏ అండ్ సిఈ చార్జెస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. ఒక శాంపుల్ సిఏ అండ్ సిఈ డాక్యుమెంట్స్ ని నేను డ్రైవ్ లో అప్లోడ్ చేసి కింద డిస్క్రిప్షన్ లో పెడతా, అవసరం పడితే డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో మొత్తానికి ఈ సిఏ నెట్వర్క్ సర్టిఫికేట్ ఎందుకంటే మీ వీసా ఇంటర్వ్యూ అప్పుడు ఒకవేళ ఇంటర్వ్యూర్ అడిగితే మీ ఫైనాన్షియల్స్ గురించి చూపించడానికి ఇది యూజ్ అవుతుంది. ఈ రిపోర్ట్ అనేది ఏం మ్యాండేటరీ కాదు, కొంతమంది కేసెస్ లో అయితే కంప్లీట్లీ ఆప్షనల్, బట్ ఉంటే మన వీసా అప్లికేషన్ కి ఒక సపోర్ట్ లాగా ఉంటది. అండ్ యా, అంతే మరి, బాయ్.